లెట్స్ మేక్ టేస్టీ మటన్ స్టైల్ చికెన్ కర్రీ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. టేస్ట్ అయితే అద్దరిపోయింది. నోట్లో వేసుకుంటే చికెన్ పీస్ అలా కరిగిపోయి నోట్లో మెల్ట్ అయిపోతుంది. మస్ట్ ట్రై అని చెప్తాను. దీనికోసం ముందుగా ఒక గిన్నెని తీసుకొని నేను చూపించినవన్నిటిని కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని ఇందులోనే కొంచెం సాల్ట్ వేసి 2-3 నిమిషాలు ఉల్లిపాయ మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ కూడా వేసి ఒకసారి బాగా కలిపి చికెన్లోని వాటర్ కొంచెం ఎగిరేంత వరకు ఎగిరించుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు, అలాగే కారం, ధనియాలు, జీలకర్ర పొడి, చికెన్ మసాలా కూడా వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి ఈ మసాలాలన్నీ కూడా చికెన్ పీసెస్కి పట్టేలా కలుపుకోవాలి. మీ దగ్గర చికెన్ మసాలా లేకపోతే గరం మసాలా అయినా వాడుకోవచ్చు. మస్ట్ ట్రై అని చెప్తాను. మీరు రెగ్యులర్గా చేసే చికెన్ కర్రీ కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు మరో 2-3 నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే పచ్చివాసన పోయి గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలిపి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గ్రేవీ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుంటే అంతే, మటన్ స్టైల్లో చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే అద్దరిపోయింది. మస్ట్ ట్రై అని చెప్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో అనిపించింది కామెంట్ చేయండి.